సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా, బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పల్నాడు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. జిల్లాల్లో తాజా రాజకీయ పరిణామాల గురించి వైఎస్ జగన్ చర్చించారు. పార్టీ పరంగా రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిన అంశాలపై నేతలతో చర్చించారు. 3 జిల్లాలకు పార్టీ తరఫున కొత్త అధ్యక్షుల నియామకాల గురించి చర్చించారు. మూడు జిల్లాలకు కొత్తగా పార్టీ అధ్యక్షులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాద్ రాజును ప్రకటించారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా అదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ ఖలీల్ అహ్మద్ను నియమించారు. వరద బాధితులకు అండగా నేనున్నానని పులివెందులకు చెందిన చిన్నారి వర్ణిక ముందుకొచ్చింది. తాను దాచుకున్న పాకెట్ మనీని వరద బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిసి అందించింది. తన బాబాయితో వచ్చిన చిన్నారి వర్ణిక వరద బాధితుల కోసం ఖర్చు చేయాలంటూ వైఎస్ జగన్ కు 72,500 రూపాయల ఆర్థిక సాయం అందించింది. వరద బాధితుల పట్ల మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పిఠాపురంలోని కాశీవారిపాకకు గ్రామ వరద బాధితులకు వైఎస్ జగన్ బాసటగా నిలిచారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారన్న కారణంతో పోలవరపు లోవా లక్ష్మి, శ్రీలక్ష్మి ఇళ్లను కూల్చేసిన టీడీపీ నేతలు తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. అయితే ఇటీవల ఏలూరు పర్యటనకు వైఎస్ జగన్ వెళ్లిన నేపథ్యంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు వారి పక్షాన న్యాయ పోరాటం కోసం లీగల్ టీం ఏర్పాటు చేశారు. బాధితులైన లోవ లక్ష్మికి 1,00,000 రూపాయలు, శ్రీలక్ష్మికి 50,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పై ఉక్కు పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల్లో ఉన్నాయని చేసిన కామెంట్స్ పై విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ కేటాయించకుండా లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటంతోనే స్టీల్ ప్లాంట్ ఏర్పడిందన్నారు. ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1315 రోజుల నుంచి మేము ఉద్యమపాటులో రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారే ఎలక్షన్ ముందు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్లో మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీరేం మాట్లాడాయా ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రి అయితే దీన్ని తప్పకుండా మేము బలోపేతం చేస్తాం అన్నప్పుడు మీకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో తెలీదా? కూటమి సర్కారు అప్పులపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు సర్కారు ప్రతి మంగళవారం అప్పులు తెస్తోందని, ఆ డబ్బంతా ఏం చేస్తుందని ప్రశ్నించారు ఆయన. జూన్ 11న 2,000 కోట్లు అప్పు తెచ్చిందని, జూలై 2న 5,000 కోట్లు, జూలై 16న 2,000 కోట్లు, జూలై 30న 3,000 కోట్లు అప్పు చేసిందని అన్నారు. ఆగస్టు 27న 3,000 కోట్లు, ఈ నెల 3న మరో 4,000 కోట్లు అప్పు తెచ్చిందని గుర్తు చేశారు. 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినా హామీలు మాత్రం నెరవేర్చడం లేదన్నారు. తెచ్చిన 1,000 కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు 100 రోజుల పాలన పూర్తి అబద్ధాలమయమంటూ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు.
గొప్పలు చెప్పుకోవటం తప్ప ప్రజలకు ఈ 100 రోజుల్లో ఒరిగిందేమీ లేదన్నారు. ఇటు విజయవాడ వరదల్లోనూ బాబు పూర్తిగా విఫలమయ్యారని, ప్రజలకు సాయం అందలేదన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అందించాలని చెప్పగలడా? నీకు సిగ్గు లేదు కాబట్టి మీరు ఈరోజు ఆ బుక్లెట్ ప్రచురించి, సిగ్గున్న వాడు ఎవ్వడు ఇటువంటి బుక్లెట్ ప్రచురించి ప్రజల్లోకి పంపించడు. నిస్సిగ్గుగా ఏదైతే ఉందో అబద్ధాలకు అలవాటు పడి ఉన్నటువంటి జీవితం కాబట్టి చంద్రబాబుది ఈరోజు నేను 100 రోజుల పర్యటనలో ఇవన్నీ జరిగానని చెప్పి ఇవ్వడానికి పనికొచ్చింది. 16,437 టీచర్ పోస్టులను నేను మొట్టమొదటి సంతకం పెట్టాను అన్నావు. సంతకం పెట్టావు, ఆ తర్వాత ఏమైంది? ఇప్పటికీ కనీసం ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చిందా? అప్లికేషన్స్ తీసుకున్న ప్రాసెసింగ్ జరిగిందా? ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఏపీలో పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశమైతే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు సేవలో తరించిపోతోందన్నారు. పులివెందులపై ద్వేషం, రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను బలి చేస్తోందన్నారు. ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో టెరిషరీ కేర్ స్ట్రెంథన్ చేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ ఆలోచనని మనం బాధ్యతగా అడుగులు వేసి మనం 5 కాలేజీలు తెచ్చాము, ఇంకా 5 రావాల్సినవి ఉన్నాయి. దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని, విద్యార్థుల యొక్క ఆశయాల్ని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ మనం అమలు చేస్తే పేరు వస్తుందనే దానికోసము ఈరోజు వాళ్ళ ఆశయాలను బలి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తున్నాను. ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్నిటినీ కూడా ఈ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేస్తూ ఒక పెద్ద స్కామ్కి తెరతీస్తున్నారని మనకు సందేహం కలుగుతూ ఉంది. మెడికల్ కాలేజీల నిర్వహణ చేతకాక చంద్రబాబు చేతులెత్తేశారన్నారు వైఎస్ఆర్సీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. విద్యార్థుల నోటికాడికి వచ్చిన మెడికల్ సీట్లను వద్దని లేఖ రాయడం చంద్రబాబు మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. వీటికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు రవీంద్రనాథ్ రెడ్డి. 17 కొత్త కాలేజీలను మొదలుపెట్టడం జరిగిందన్నమాట. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో 5 పూర్తి చేయడం జరిగింది. దాదాపు 98% పూర్తి అయిపోయి ఓపెనింగ్ చేసే పరిస్థితి అన్నమాట. సో అన్ని పర్మిషన్స్ కూడా రావడం జరిగింది దానికి. సో ఇంకొంచెం పర్స్యూ చేసి ఉంటే అన్ని కాలేజీలు ఓపెన్ చేసే అవకాశం ఉండిండు. అన్ని కాలేజీల్లో కూడా దాదాపు 750 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండిండు అనమాట. నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక 5 కూడా ఆల్మోస్ట్ దాదాపు 70% పూర్తి అయిపోయిన పరిస్థితి అనమాట. మిగతాటి అన్నీ కూడా నెక్స్ట్ 3rd ఫేజ్లో చేయాలి అని చెప్పేసి భావించడం జరిగింది. వైద్య విద్యను పేదలకు దూరం చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య విద్యను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని వివిధ రంగాల ప్రముఖులు మండిపడుతూ ఉన్నారు. దీనిపై తిరుపతిలో ఏఎస్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయమని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. ప్రతి పేదవాడికి వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు సర్కార్ దీనిపై కుట్రలు చేయడమే కాకుండా ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈరోజు మెడికల్ కాలేజెస్, దానికి అనుసంధానంగా 100 బెడ్ హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజెస్, పారామెడికల్ కాలేజెస్ అన్నీ పెట్టి ఇక్కడ యువతకి, అలాగే అక్కడ ఉద్యోగాల కల్పనలో కావచ్చు, అలాగే ప్రజలందరికీ ఆరోగ్యాన్ని వరప్రసాదనిగా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ కాలేజీలకు సంబంధించి దీన్ని ప్రైవేటు పరం చేయాలనుకోవడం, అలాగే ఇటు వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేయాలనుకోవడం అనేది చాలా పాపపు చర్య. అది ఖచ్చితంగా ప్రజల యొక్క బాధ, విద్యార్థుల యొక్క గోడు, అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క గోడు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి తగులుతుందని మీకు ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తాను. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి.
దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను, కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడని విమర్శించారు. మనిషి పుట్టిన వారెవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఆరోపణలు చేయరన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడరని మరోపారి నిరూపితమైందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. చంద్రబాబు సూపర్ 6 హామీల పేరిట ప్రజలను మోసగించడమే కాక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయంలో పూజలు చేసి మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు తీరును నేతలు దుయ్యబట్టారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేసి ఆదర్శంగా నిలవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా హైడ్రా తెస్తారా అని ప్రశ్నిస్తున్నారని, రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో చంద్రబాబుకు సగం ధైర్యం చేసినా సంతోషమే అన్నారు. ఏపీలో కూడా హైడ్రా తరహా మోడల్ తేవాలని డిమాండ్ చేశారు ఆయన. ఎఫ్టీఎల్లో అనేక విలాసవంతమైన నివాసాలు, గెస్ట్ హౌస్లు ఉన్నాయని, ఆఖరికి చంద్రబాబు కూడా ఎఫ్టీఎల్ ప్రాంతంలో నివాసం ఉండటం దురదృష్టకరమన్నారు. ఎఫ్టీఎల్లో ఉన్న వారిని ఖాళీ చేయించడం చంద్రబాబుకి చేత కాకపోతే రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా చేస్తారని అడుగుతున్నారు. ఈయన శిష్యుడే కదా, ఈయన తయారు చేసినట్టు రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో ఒక సగం ధైర్యం ఉంటే మన ముఖ్యమంత్రి సంతోషం. ఎఫ్టీఎల్లో అనేక విలాసవంతమైన గెస్ట్ హౌస్లు ఉన్నాయి, సంపన్నులకు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. ఎఫ్టీఎల్ ఉండే మనం మొత్తం ఖాళీ చేయడానికి, అయ్యా నీకు చేత కాకపోతే అది రేవంత్ రెడ్డి అడగని చెప్తాడు చేయాలి, మేవాడే కదా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కొనసాగుతున్నాయి. మంత్రి సత్యకుమార్ వైఖరిపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇటీవల మంత్రి సత్యకుమార్ సిఫార్సుతో మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున నియామకమయ్యారు. ఆయన నియామకాన్ని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మల్లికార్జున కాలర్ పట్టుకుని మున్సిపల్ ఆఫీస్ నుంచి బయట గెంటేస్తామన్నారు. ఈ క్రమంలో మల్లికార్జునపై దాడి చేసేందుకు ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద పరిటాల వర్గీయులు మాటు వేశారు. పోలీసులు మున్సిపల్ ఆఫీస్కి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈరోజు ఆ వ్యక్తికే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అవగాహన లేకపోవడం వల్ల, కొన్ని దీనిల వలన అతనికే మున్సిపల్ చైర్మన్ మళ్ళీ కమిషనర్గా ఈ ధర్మవరం మున్సిపాలిటీ పోస్టింగ్ పడడం జరిగింది. దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే, కాలర్ బట్టి బయటకు ఇచ్చడానికి వచ్చినాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ జనసేన గూండాలు బరితెగించారు. తాటికొండలో వడ్డమానులో వైఎస్ఆర్సీపీ నేత సంజీవ్ రెడ్డి మార్నింగ్ వాక్కి వెళ్లారు. అయితే టీడీపీ జనసేన శ్రేణులైన పుణ్యవర్ధన్ రావు, సాయితేజ, యోగేంద్ర ఒక్కసారిగా సంజీవ్ రెడ్డిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంజీవ్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలోని నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, పరిశ్రమలను బలపరచడానికి, ఉత్పత్తిని పెంచడానికి విధి విధానాలు ఖరారు చేశామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను అధికారికంగా ఆవిష్కరించారు సీఎం. రాష్ట్రంలో చదువుకున్న చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారని, వారిలో సాంకేతిక నైపుణ్యం లోపించినందున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఈ సమస్యను అధిగమించడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామని చెప్పారు. దానికి చైర్పర్సన్గా ఉన్న ఆనంద్ మహీంద్ర ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో గెట్ టుగెదర్ జరుగుతుందని, అందులో యూనివర్సిటీ నిర్వహణ, సాంకేతిక శిక్షణ అంశాలపై చర్చించి ముందుకు వెళ్తామన్నారు సీఎం. పారిశ్రామికవేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్, మినిమం 300 నుంచి 500 కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బీసీ డిక్లరేషన్ అమలు చేసే వరకు కాంగ్రెస్ ను నిలదీస్తూనే ఉంటామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ బలహీన వర్గాలను మోసం చేస్తోందన్నారు. నవంబర్ 10 లోపు కులగణనతో పాటు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం. కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కులగణన వెంటనే స్టార్ట్ చేయండి, మాటలకే పరిమితం కాకండి. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి 42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ 10 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో హైదరాబాద్లో హై డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. హీరో నాగార్జునను సీఎం రేవంత్ రెడ్డి 400 కోట్లు అడిగారని, ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సామాన్యుల ఇళ్లను కూల్చే ప్రభుత్వం గండిపేట చెరువులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కట్టుకున్న ఫామ్ హౌస్ ని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాగార్జున 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా. సున్నం చెరువు దగ్గర మా దళిత బిడ్డల ఇల్లు కూలగొట్టినవు రేవంత్ రెడ్డి, మా మహబూబ్ నగర్ లంబాడ బిడ్డల ఇల్లు కూలగొట్టినవు రేవంత్ రెడ్డి, గండిపేట ఎఫ్టీఎల్లో కాదు గండిపేట చెరువులో ఫామ్ హౌస్ 18 ఎకరాలలో కట్టుకున్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు కూలగొడతలేవు? బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. 15 రోజుల్లో బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో అధికారులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సమయంలో హైకోర్టు మండిపడింది. ఆఫీస్ కట్టక ముందు అనుమతి తీసుకోవాలి, కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. నల్లగొండ లీగల్ సర్వీస్ అథారిటీకి ₹1,00,000 చెల్లించాలని ఆదేశించింది హైకోర్టు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల కేసులో చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు, లదాఖ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో జానీ మాస్టర్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు లదాఖ్ బయలుదేరాయి. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బాధితురాలు సహా పలువురు మహిళా సంఘాల నేతలు కలిశారు. జానీ మాస్టర్పై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై వేధింపులు సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాల కోసం బాధితురాలు జానీ మాస్టర్ను కలిస్తే బలవంతం చేశాడన్నారు. బాధిత మహిళపై జరిగింది అత్యాచార ఘటనే అని అన్నారు. ఈ జానీ మాస్టర్ చేసిన చేసిన లైంగిక దాడులు ఏదైతే ఉన్నాయో అది సినీ వ్యవస్థలో, సినిమా పరిశ్రమే కాకుండా టెలివిజన్ పరిశ్రమలో కూడా ఇది నడుస్తుంది. సినిమా పరిశ్రమలో ఉన్న ఒక వ్యవస్థీకృతంగా సాగుతున్న దోపిడీ, ఇది లైంగిక దోపిడీకి ఒక ఉదాహరణ. ఇది
జాతీయ వార్తలు చూద్దాం. జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది మోదీ కేబినెట్. లోక్సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు జేడీయూ, ఎల్జేపీ జమిలికి మద్దతిస్తున్నాయి. ఈ విడతలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమిలి ఎన్నికలకు దేశంలో భారీ మద్దతు ఉందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. పదే పదే ఎన్నికల నిర్వహణ అభివృద్ధికి ఆటంకం కలిగించడంతో పాటు ఆర్థికంగానూ భారంగా మారుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. एक्सटेंसिव फीडबैक से आया था कि देयर इज अ वाइड स्प्रेड सपोर्ट फॉर साइमल्टेनियस इलेक्शंस इन द कंट्री. देयर इज अ वाइड स्प्रेड सपोर्ट फॉर साइमल्टेनियस इलेक्शंस इन द कंट्री. इसीलिए एनडीए सरकार की कैबिनेट ने आज सर्वसम्मति से इन रिकमेंडेशंस को एक्सेप्ट किया. तो कमेटी की रिकमेंडेशंस हैं उनको पूरे देश भर में डिस्कशन किया जाएगा. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ ఎన్నికలు జరగాలన్నారు ఖర్గే. हम तो उसको नहीं मानते, ये नहीं चलने वाला है डेमोक्रेसी में. ये डेमोक्रेसी को टिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़ेगा. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం జమిలి ఎన్నికలను వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలు అంటే పరిష్కారం వెతికే ప్రక్రియలో కొత్త సమస్యను సృష్టించడమే అన్నారు. సమాఖ్య వ్యవస్థను ఇది నాశనం చేస్తుందని, ప్రజాస్వామ్యం రాజ్యపడేలా చేస్తుందంటూ ఘాటు విమర్శలు చేశారు. దేశంలో పలుమార్లు ఎన్నికలు జరగడంపై మోదీ, అమిత్ షాకు మాత్రమే అభ్యంతరం ఉందన్నారు ఓవైసీ. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రచారం చేయాలి కాబట్టి వారికే సమస్య అంటూ సెటైర్లు వేశారు. చెదురుమదురు ఘటనలు మినహా కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. లోక్సభ ఎన్నికల తరహాలోనే కశ్మీర్ ఓటర్లు శాసనసభ పోరులో కూడా చురుగ్గా ఓటేశారు. రికార్డు స్థాయిలో 60% పైగా పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ వెల్లడించింది. 7 జిల్లాల్లో 24 స్థానాలకు తొలి దశలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. 24 సీట్లలో 8 జమ్మూ డివిజన్లో, 16 కశ్మీర్ వ్యాలీలో ఉన్నాయి. ఉగ్ర కంచుకోటలుగా పేరొందిన అనంతనాగ్, 7 పుల్వామా, కుల్గాం జిల్లాలో ఓటింగ్ జరిగింది. తూటాలు, బాంబు భయాలను పక్కన పెట్టి ఉత్సాహంగా ఓటేశారు ఓటర్లు. అనంతనాగ్లో 50% పైగా పోలింగ్ నమోదవగా కిష్తార్వో రికార్డు స్థాయిలో 70% పైగా ఓటింగ్ రికార్డైంది. దోడా, షోపియాన్, రాంబాన్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 25,377 వద్దకు చేరింది. సెన్సెక్స్ 131 పాయింట్లు దిగజారి 82,948 వద్ద ముగిసింది. ఫెడ్ సమావేశం ముఖ్యాంశాల విడుదల నేపథ్యంలో గరిష్టాల వద్ద మదుపర్లు కొంత లాభాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. బంగారం ధరలు ఇవాళ మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు దిగివచ్చే హైదరాబాద్, విశాఖ, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం 160 రూపాయలు తగ్గి 74,730కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 150 రూపాయలు తగ్గి 68,500 రూపాయలకు చేరింది. కేజీ వెండి ధర 1000 రూపాయలు తగ్గి 96,000 పలుకుతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.